మీకు తెలుసా మరి? ప్రపంచాన్ని మార్చేసిన ఒకే ఒక్క పేరు 'బ్రూస్ లీ'. ఒక్కో పంచ్‌లో వేగం, ఒక్కో కిక్‌లో శక్తి. అతను వస్తే సినిమాలు కాదు, ఒక సంచలనమే. 1940 నవంబర్ 27న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన లీ చిన్నప్పుడే తన వేగం, తన డిసిప్లిన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బుల్లీలు వేధించడంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ నేర్చుకున్నాడు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కాదు, జీవితం ఎలా జీవించాలో అని. ఒకసారి గమనించండి. బ్రూస్లీ మాట్లాడిన మాటలివి. బీ వాటర్ మై ఫ్రెండ్. నీళ్ళలా పూర్తిగా అడాప్ట్ అయ్యే వ్యక్తి కావాలి. ఇది ఫిలాసఫీ అతన్ని తన శరీరంలో, తన ఫైటింగ్ స్టైల్‌లో, తన జీవితంలో చూపించాడు. జీత్ కుందో బ్రూస్లీ సృష్టించిన ఈ మార్షల్ ఆర్ట్స్ కేవలం పోరాటం కాదు, ఒక ఆలోచన విధానం. స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, ఎఫిషియన్సీ ఈ ముగ్గురిని కలయికగా ప్రపంచంలోని వేగవంతమైన ఫైటర్‌గా లీ పరిగణించబడతాడు. అతని సినిమాలు 'ద బిగ్ బాస్', 'ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ', 'వే ఆఫ్ ది డ్రాగన్' మరియు అతని లెజెండరీ మూవీ 'ఎంటర్ ది డ్రాగన్'. చైనీస్ నటులకి హాలీవుడ్‌లో పెద్ద తలుపులు తెరిచిన హీరో బ్రూస్లీ. వేగం గురించి ఒక ఫ్యాక్ట్ వినండి. బ్రూస్లీ పంచ్ స్పీడ్ 0.05 సెకన్లు. అంటే మీరు బ్లింక్ చేసేలోపే అతని పంచ్ ఆల్రెడీ ల్యాండ్ అవుతుందన్నమాట. కానీ అతను మంచి నటుడే కాదు, ఫిలాసఫర్ కూడా. ఫిట్‌నెస్ ఐకాన్ కూడా. స్వయంగా తన బాడీని స్కల్ప్ట్ చేసిన అథ్లెట్ కూడా. అతను ఒక మాట చెప్తాడు. నాలెడ్జ్ ఈస్ నాట్ ఎనఫ్. వి మస్ట్ అప్లై. అది అతని జీవితం మొత్తం ఆశ్రయించాడు. అంత శక్తి, అంత స్టామినా, అంత కరిస్మా ఉన్న బ్రూస్లీ కేవలం 32 ఏళ్లకే ఈ ప్రపంచాన్ని విడిచిపోయారు. కానీ అతని చిన్న జీవితం పెద్ద ప్రభావమే ఉంది. మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రపంచం గౌరవంతో చూడటం బ్రూస్లీ వల్లే. నేడు మన యువత ఎందుకు బ్రూస్లీని ఇష్టపడతారు? అతని యాప్స్ వల్ల? కాదు. అతని యాటిట్యూడ్ వల్ల. అతని పంచెస్ కాదు, అతని డిసిప్లిన్ వల్ల. అతని స్పీడ్ కాదు, అతని మైండ్‌సెట్ వల్ల. ఇదే బ్రూస్లీ కథ. మంచి ఫైటర్, గొప్ప యాక్టర్, అసలైన ఫిలాసఫర్. ఇంకా ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.